అక్టోబర్ 2019లో అమెరికన్ ఆర్మీ యొక్క డెల్టా స్పెషల్ ఫోర్స్ అనే బృందం సిరియాలో ఒక సీక్రెట్ ఆపరేషన్ జరిపింది. ఈ ఆపరేషన్ కోడ్ నేమ్ ఆపరేషన్ కేలా ముల్లర్. ఈ ఆపరేషన్ జరిపింది ఐఎస్ఐఎస్కు లీడర్ అయిన అబూ బకర్ అల్ బగ్దాదీను చంపడానికి. అమెరికా ఎందుకు అబూ బకర్ అల్ బగ్దాదీను చంపాలనుకుంది, ఈ ఆపరేషన్ను ఎలా జరిపారు అనే విషయాలు ఈ వీడియోలో ఎలాగో చెప్తా. కానీ ఈ మిషన్కు ఆపరేషన్ కేలా ముల్లర్ అనే పేరు ఎందుకు పెట్టారు, కేలా ముల్లర్ అనబడే అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయిని అబూ బకర్ అల్ బగ్దాదీ ఆ వారం రోజుల పాటు ఏం చేశాడు వంటి ఎన్నో వల్లు గగ్గురు పొడిచే ఇంట్రెస్టింగ్ విషయాల గురించి డిస్కస్ చేద్దాం. మీ నుంచి నేను కోరుకునేది ఒక్కటే, ఈ వీడియోను లైక్ చేయండి. ఈ ఆపరేషన్ కేలా ముల్లర్ను జరపడానికి గల ముఖ్య కారణం ఐఎస్ఐఎస్ లీడర్ అబూ బకర్ అల్ బగ్దాదీను చంపడం. అబూ బకర్ అల్ బగ్దాదీ ఐఎస్ఐఎస్ అనబడే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కు లీడర్. ఐఎస్ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. 2001లో అమెరికాలోని ట్విన్ టవర్స్ పైన అల్ ఖైదా తీవ్రవాదులు బాంబు దాడులు జరిపిన తర్వాత అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ అయితే ఈ బాంబు దాడిలో ఇరాక్ దేశానికి నియంతైన సద్దాం హుస్సేన్ యొక్క హస్తం ఉందని ఆరోపించి 2003లో ఇరాక్ దేశాన్ని ఆక్రమించాడు. దీనికి కౌంటర్గా ఇరాక్లో ఉన్న అల్ ఖైదా ఆర్గనైజేషన్ నుండి కొంతమంది విడిపోయి స్థాపించిన ఉగ్రవాద సంస్థ పేరే ఇస్లామిక్ స్టేట్. కాలంతో పాటు ఈ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను ఐఎస్ఐఎస్ లేదా ఐఎస్ఐఎల్ లేదా దేశ్ అని పిలవసాగారు. 1971లో ఇరాక్ దేశంలో సమ్మారా అనబడే సిటీలో అబూ బకర్ అల్ బగ్దాదీ జన్మించాడు. ఇస్లామిక్ థియాలజీలో గ్రాడ్యుయేషన్ను కంప్లీట్ చేసుకున్నాడు. ఇరాక్లోని మసీదుల్లో స్టూడెంట్స్కు ఇస్లామిక్ బోధనలు ఇచ్చేవాడు. ఇతని బోధనలు యువతను తప్పుదోవ పట్టించేలా ఉండేవి. 2003లో అమెరికన్ ఆర్మీ ఇరాక్ను ఆక్రమించిన తర్వాత అమెరికా పైన తీవ్రంగా ద్వేషం పెంచుకున్నాడు. అల్ ఖైదా ఆర్గనైజేషన్లో ఒక కమాండర్గా చేరాడు. 2004లో ఇతన్ని యుఎస్ ఆర్మీ అరెస్ట్ చేసి 4 ఏళ్లు సౌత్ ఇరాక్లోని బుక్కా అనే జైల్లో అరెస్ట్ చేసింది. 2009లో జైలు నుండి రిలీజ్ అయ్యాడు. మెల్లిగా ఇతను అల్ ఖైదా ఉగ్రవాద సంస్థలో ఒక ర్యాంక్ నుండి ఇంకొక ర్యాంక్కు ఎదగసాగాడు. అల్ ఖైదాకు అప్పటి హెడ్ అయిన అబూ ఉమర్ అల్ బగ్దాదీకు సన్నిహితుడయ్యాడు. 2010లో అబూ ఉమర్ అల్ బగ్దాదీ మరణం తర్వాత అబూ బకర్ అల్ ఖైదాకు లీడర్గా మారాడు. ఇస్లామిక్ స్టడీలో పిహెచ్డి చేయడం మరియు పొలిటికల్ డిసిషన్స్లో ఇతని చాతుర్యం ఇతన్ని అల్ ఖైదా సంస్థల్లో ఎదురులేని మనిషిగా మార్చాయి. 2014లో అల్ ఖైదా నుండి ఇతను పర్మనెంట్గా తెగదెంపులు చేసుకొని ఇస్లామిక్ స్టేట్ను స్థాపించాడు. ఈ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు తాను ఖలీఫునని తనకు తానే ప్రకటించుకున్నాడు. ఖలీఫ్ అంటే పాలకుడు అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే అబూ బకర్ అల్ బగ్దాదీ తనకు తాను ఇస్లామిక్ ప్రపంచానికి దేవుడని ప్రకటించుకున్నాడు. సున్నీ ముస్లిం కమ్యూనిటీకి చెందిన అబూ బకర్ తనను తాను ఇస్లాంకు చాలా పవిత్రమైన దేవుడైన ప్రొఫెట్ ముహమ్మద్ గారి యొక్క వారసుడని ప్రకటించుకున్నాడు. ఖలీఫ్ అనేది చాలా పవిత్రమైనది. ఇది ఒక ఉగ్రవాద సంస్థకు నాయకుడు పెట్టుకోవడం ప్రపంచంలోని ఎన్నో ముస్లిం కమ్యూనిటీ దేశాలు, అరబ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. యునైటెడ్ నేషన్స్, ఇండియా మరియు చాలా దేశాలు ఇస్లామిక్ స్టేట్ ఆర్గనైజేషన్ను ఒక కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇరాక్లో మైనారిటీస్గా ఉన్న 40,000 మంది యెజీదీస్ పైన ఐఎస్ఐఎస్ మిలిటెంట్స్ యొక్క అత్యాచారాన్ని యుఎన్ తీవ్రంగా ఖండించింది. ఎంతోమంది యెజీదీ అమ్మాయిల్ని సెక్స్ బానిసలుగా మార్చడం, ఎంతోమంది యెజీదీ మగవారిని చంపడం ప్రపంచ దేశాల యొక్క ఆగ్రహానికి గురిచేసింది. ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు యెజీదీను చంపడానికి గల కారణం వీరు వేరే రిలీజియన్కు చెందిన వారు కావడమే. అబూ బకర్ ఐడియాలజీ ఎవరైతే ఇస్లాంను నమ్మరో వారిపైన యుద్ధాన్ని ప్రకటించడం, ముఖ్యంగా అమెరికా పైన తీవ్రమైన పగను పెంచుకున్నాడు. దీనికి చాలా కారణాలున్నాయి. ముఖ్యమైనది అమెరికా ఇరాక్ పైన చేసిన దాడి. అమెరికా అయితే అబూ బకర్ను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ప్రకటించడమే కాదు, 2011లో ఇతని ఆచూకీ తెలియజేసిన, ఇతన్ని పట్టించిన వారికి $10 మిలియన్ సొమ్మును ప్రకటించింది. ఈ రివార్డ్ 2017 కల్లా $25 మిలియన్ వరకు పెరిగింది. ఇతన్ని అమెరికన్ ఆర్మీ ఒక్కటే కాదు, రష్యన్ ఆర్మీ కూడా హిట్ లిస్టులో పెట్టింది. అమెరికన్ ఆర్మీ అబూ బకర్ను చంపడానికి చేసిన కోవర్ట్ ఆపరేషన్కు కేలా ముల్లర్ అనే పేరు ఎందుకు పెట్టిందంటే 2013 ఐఎస్ఐఎస్ సంస్థ యొక్క కార్యకలాపాలు తారాస్థాయికి చేరుకున్న సమయం అది. అబూ బకర్ అల్ బగ్దాదీకు ఎదురులేని సమయం అది. అప్పటికే ఇరాక్, సిరియా, టర్కీ బార్డర్లోని చాలా ఏరియాలు ఐఎస్ఐఎస్ కంట్రోల్లో వచ్చాయి. సిరియా, ఇరాక్ దేశాలలో ఉన్న ఐఎస్ఐఎస్ మిలిటెంట్స్కు
మరియు యుఎస్ఏ, యూరోప్ దేశాల ఆర్మీతో యుద్ధాలు తరచుగా జరిగే సమయం అది. వార్ జోన్స్లో నర్సెస్గా, జర్నలిస్ట్గా, సంఘ సేవ లేదా ఎన్జిఓలో పనిచేసే అమ్మాయిల్ని ఐఎస్ఐఎస్ మిలిటెంట్స్లు తరచుగా కిడ్నాప్ చేసేవారు. ఈ అమ్మాయిల్ని విడిచిపెట్టాలి అంటే మేము అడిగిన సొమ్మును అప్పజెప్పాలని డిమాండ్ చేసేవారు. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ను తీసుకున్న తర్వాత వారిని విడిచిపెట్టేవారు. అడిగిన సొమ్మును ఒకవేళ ఇవ్వలేదంటే ఆ అమ్మాయిల్ని రేప్ చేసి చంపేసేవారు లేదా మార్కెట్లో అమ్మేసేవారు. కేలా ముల్లర్ అనే అమ్మాయి ఒక సంఘ సేవకురాలు, నిస్వార్థమైన మనిషి. ఈమె ఇండియా, ఇజ్రాయెల్ మరియు పాలస్తీన్ వంటి దేశాలలో ఎన్నో సంఘ సేవా కార్యక్రమాలు చేసింది. 2013లో సిరియాలో జరుగుతున్న యుద్ధంలో ఎంతోమంది సామాన్య ప్రజలు చనిపోవడం కేలా ముల్లర్ మనసును కలిచివేసింది. సిరియాలో అలప్పో నగరానికి ఈమె తన బాయ్ ఫ్రెండ్ ఉమర్ ఖలీఫ్తో వెళ్ళింది. అలప్పోలో ఉన్న వితౌట్ బార్డర్ హాస్పిటల్లో పనిచేసింది. అక్కడ ఈమె ఐఎస్ఐఎస్ మిలిటెంట్స్కు దొరికింది. ఐఎస్ఐఎస్ మిలిటెంట్స్ ఈమెను పట్టుకొని స్లేవ్ మార్కెట్లో అమ్మేశారు. ఫారెన్ అమ్మాయిలకు స్లేవ్ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల ఈమెను ఒక పవర్ఫుల్ కమాండర్ కొని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఒకరోజు ఆ పవర్ఫుల్ కమాండర్ను కలవడానికి అతని బాస్ వచ్చాడు. ఆ ఇంట్లో ఉన్న కేలా ముల్లర్ను చూసి బాస్ ఆమెకు ఫిదా అయ్యాడు. వెంటనే కేలా ముల్లర్ను పెళ్లి చేసుకొని తన 4వ భార్యగా చేసుకున్నాడు. ఆ బాస్ ఎవరో కాదు, అబూబకర్ అల్ బగ్దాదీనే. అబూబకర్ కేలా ముల్లర్ను ఒక రూమ్లో తీసుకెళ్లి వారం రోజుల పాటు ఆమెను బెదిరించి రేప్ చేశాడు. ఇస్లాంలో కన్వర్ట్ అయితే పవిత్రంగా మారుతావని కేలా ముల్లర్ను ఇస్లాంలో కన్వర్ట్ అవ్వడానికి బలవంత పెట్టాడు. కానీ కేలా ముల్లర్ క్రిస్టియన్ రిలీజన్ను నమ్మడం వల్ల ఈమె కన్వర్ట్ అవ్వడానికి ఒప్పుకోలేదు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా సహించింది, కానీ ఇస్లాంలో మాత్రం కన్వర్ట్ కాలేదు. కేలా ముల్లర్ పేరెంట్స్ తన కూతురిని విడిపించడానికి అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ అయిన ఒబామాను వేడుకున్నారు, కానీ ఒబామా ఒప్పుకోలేదు. 2015లో ఐఎస్ఐఎస్ మిలిటెంట్స్ యుఎస్ ఆర్మీ వద్ద బందీగా ఉన్న ఆఫియా సిద్దికీ అనే ఒక ఫీమేల్ పాకిస్తాన్ న్యూరో సైంటిస్ట్ను వదిలేస్తే బదులుగా కేలా ముల్లర్ను వదిలేస్తాము అని ఆఫర్ ఇచ్చారు. కానీ దీనికి యుఎస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆఖరికి ఫిబ్రవరి 2015లో ఐఎస్ఐఎస్ కేలా ముల్లర్ను చంపేశారు. కేలా ముల్లర్ త్యాగానికి గుర్తుగా 2019లో జరిపిన ఆపరేషన్కు కేలా ముల్లర్ అనే పేరు పెట్టారు. ఫైనల్లీ అక్టోబర్ 26, 2019లో అబూబకర్ అల్ బగ్దాదీను చంపడానికి ముహూర్తం ఫిక్స్ అయింది. సాయంత్రం 5 గంటలకు వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్లో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, కీ సివిలియన్స్ మరియు ముఖ్యమైన మిలిటరీ లీడర్స్ మధ్య జరిగిన సమావేశం తర్వాత యుఎస్ డెల్టా ఫోర్స్తో పాటు యుఎస్ 75th రేంజర్ రెజిమెంట్ ఇరాక్లోని అల్ అసద్ ఎయిర్ బేస్ నుండి బయలుదేరారు. మన ఇండియన్ ఆర్మీలో ఎలాగైతే కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ కోసం పారాఎస్ఎఫ్ కమాండోస్ ఉంటారో, సేమ్ అలాగే అమెరికాలో డెల్టా ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్స్ కమాండోస్ ఉంటారు. 8 యుఎస్ మిలిటరీ హెలికాప్టర్స్తో పాటు చెరొక చినూక్ మరియు బ్లాక్ హాక్ యుద్ధ విమానాల్ని, మిలిటరీ డ్రోన్స్ను మరియు ట్రైన్ డాగ్స్ను ఈ ఆపరేషన్ కోసం వాడారు. సిరియా టర్కీ బార్డర్లో ఉన్న బారిషా అనే విలేజ్లో అబూబకర్ అల్ బగ్దాదీ బస చేసి ఉన్నాడనే స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ అందుకున్న యుఎస్ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్కు సిద్ధమైంది. ఎయిర్ కవర్ ఇవ్వడానికి ఫైటర్ యుద్ధ విమానాల్ని వాడారు. అబూబకర్ ఇంటి చుట్టూ పెద్ద పెద్ద గోడలతో కాంపౌండ్ వేసి ఉంది. డెల్టా ఫోర్స్ యూనిట్ అబూబకర్ అల్ బగ్దాదీ ఇంటి వద్దకు చేరుకుంటుండగా అబూబకర్ ఇంటి బయట 2 లొకేషన్స్ నుండి ఐఎస్ఐఎల్ మిలిటెంట్స్లు డెల్టా ఫోర్స్ను క్యారీ చేస్తున్న హెలికాప్టర్స్ పైన కింద నుండి ఫైరింగ్ జరిపారు. కానీ బ్యాకప్గా తీసుకువచ్చిన యుద్ధ విమానాలు ఎయిర్ స్ట్రైక్ చేసి వారిని చంపేసింది. టార్గెటెడ్ బిల్డింగ్ వద్ద డెల్టా ఫోర్స్ కమాండోస్, మిలిటరీ డాగ్స్ మరియు మిలిటరీ రోబోట్స్తో దిగారు. ఇప్పుడు అబూబకర్ చావు ఇంటి కాంపౌండ్ వద్ద నిలబడి ఉంది. డెల్టా ఫోర్స్ అబూబకర్ ఇంటి కాంపౌండ్ను అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. మొదటగా ఇంటి లోపల ఉన్న వారు బయటికి రావాలని, లేకపోతే చంపేస్తాము అని అరబిక్ భాషలో చాలాసార్లు రిపీటెడ్గా హెచ్చరించారు. డెల్టా ఫోర్స్ హెచ్చరిక విని అబూబకర్ ఇంట్లో పనిచేస్తున్న కొంతమంది బయటకు వచ్చారు. ఎవరైతే ఇంటి నుండి బయటకు వచ్చారో వారిని తనిఖీ చేసి బంధించారు. ఇంటి లోపల ఉన్న 5 మంది, అందులో 4 ఆడవారు, ఒక మగవాడు సూసైడ్ వెస్ట్ వేసుకొని డెల్టా ఫోర్స్ పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తే డెల్టా కమాండోస్ వారిని చంపేసింది. అబూబకర్ ఇంటి మెయిన్ డోర్ బూబీ ట్రాప్ వేసి ఉండవచ్చని డెల్టా టీం అనుమానించింది. మెయిన్ ఎంట్రెన్స్ నుండి కాకుండా బిల్డింగ్ యొక్క కాంపౌండ్ వాల్స్ను ధ్వంసం చేసి లోపలికి చొరబడింది. డెల్టా ఫోర్స్ బిల్డింగ్ లోపలికి వచ్చారని తెలుసుకున్న అబూబకర్ సూసైడ్ వెస్ట్ వేసుకొని 12 ఏళ్ల వయసున్న పిల్లల్ని వెంట పెట్టుకొని తన ఇంటి లోపలున్న ఒక సొరంగంలో దూరి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. డెల్టా ఫోర్స్ ఆ సొరంగంలో తాము వెంట తెచ్చుకున్న మిలిటరీ డాగ్స్ను మరియు ఎక్స్ప్లోజివ్స్తో ఉన్న మిలిటరీ రోబోట్స్ను పంపింది. సొరంగంలోని డెడ్ ఎండ్కు చేరుకున్న అబూబకర్ ఇక చావు ఖాయమని తెలుసుకొని
సూసైడ్ వెస్ట్ను డెటోనేట్ చేసుకొని చనిపోయాడు. ఇతనితో పాటు ఆ ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు. కేవలం 15 నిమిషాల్లో అక్కడున్న ల్యాబ్ టెక్నీషియన్స్ అబూబకర్ అవశేషాలను DNA టెస్ట్ చేసి చనిపోయింది అబూబకర్ అల్ బగ్దాది అని కన్ఫర్మ్ చేశారు. ఈ రైడ్లో డెల్టా ఫోర్స్ అబూబకర్ ఇంట్లో ఉన్న విలువైన డాక్యుమెంట్స్ మరియు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ను సీజ్ చేసింది. ఈ ఆపరేషన్ వన్ ఆఫ్ ద వెల్ ప్లాన్డ్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్ ఆపరేషన్గా గుర్తించారు. ఈ ఆపరేషన్ తర్వాత ఈ మొత్తం ఆపరేషన్కు మాస్టర్ మైండ్ అయిన జనరల్ మెకెంజీ వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్కు గాట్ హిమ్ 100% కాన్ఫిడెన్స్, జాక్పాట్ ఓవర్ అనే మెసేజ్ను పంపాడు. కేలా ముల్లర్ ఆత్మకు శాంతినైతే డెల్టా ఫోర్స్ విజయవంతంగా అందించింది. ఈ ఆపరేషన్ అంతా ఒక ఎత్తైతే ఈ ఆపరేషన్ తర్వాత ట్రంప్ స్పీచ్ వేరే లెవెల్. ఈ స్పీచ్ ఏంటో నేను చెప్తే బాగుండదు, మీరే వినండి. Tonight, the United States brought the world's #1 terrorist leader to justice. Abu Bakr al-Baghdadi is dead. No personnel were lost in the operation, while a large number of Baghdadi's fighters and companions were killed with him. He died after running into a dead-end tunnel, whimpering and crying and screaming all the way. The compound had been cleared by this time, with people either surrendering or being shot and killed. 11 young children were moved out of the house and are uninjured. The only ones remaining were Baghdadi in the tunnel, and he had dragged 3 of his young children with him. They were led to certain death. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్. జై హింద్.